ఎవరినైనా తిట్టాలన్నా, నెగెటివ్ కామెంట్ పెట్టాలన్నా మనకు డబ్బులు ఖర్చవుతాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఒక పెద్ద ఇష్యూ ఒకటి నడుస్తుంది. దాని కింద స్క్రోల్ చేసి చూస్తే కామెంట్‌లో చాలా బ్యాడ్ వర్డ్స్ కనిపిస్తాయి. నెగెటివ్ కామెంట్స్ కనిపిస్తాయి. మనకి సోషల్ మీడియాలోని మనకు నచ్చని కంటెంట్ ఒకటి చూసినప్పుడు, మనకు తెలియకుండానే మనకి ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఆ ఎమోషన్స్‌లో మనం తిట్టడం గానీ, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం గానీ ఇలా జరుగుతది. సో, టెక్నాలజీ ఏం చేస్తుందంటే, మనం రియాక్ట్ అయినది అప్పుడు అది బ్యాడ్ గానీ, ఐదర్ గుడ్ గానీ, డబ్బులు కట్టించుకొని మరీ అవతలోడిని ముక్కు, మొహం తెలియనోడిని తిట్టేస్తుంది. ఎందుకంటే, మనం మొబైల్ డేటా ఉండాలి గదా! మంత్లీ మనము 400, 500 పెట్టి రీచార్జ్ చేయించాలి. లేకపోతే మనం కామెంట్స్‌కి రియాక్ట్ అవ్వలేము. ముక్కు, మొహం తెలియనోడికి రిప్లై ఇవ్వలేము. సో, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. రీచార్జ్ చేయించుకొని ఎందుకు వేరేవాడిని తిట్టడం ఎందుకు? ముక్కు, మొహం తెలియనోడిని. నాకు నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేసేస్తా రీలు. నాకిదే కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.